హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొరియో వాళ్ళు ప్రజెంట్ చేసిన 2 స్లైసర్ ఆటోమేటిక్ పాపప్ టోస్టర్ అన్బాక్సింగ్, రివ్యూ అండ్ క్లీనింగ్ అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకు 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మనం ఇందులో చేసుకోవచ్చు. ఇక్కడ మరోవైపు మనకు బాక్స్ మీద 2 స్లైసర్ ఈజీ టు యూజ్ ఆటోమేటిక్ పాపప్ హౌ టు క్లీన్ అనే ఆప్షన్స్ అనేవి చూపించడం జరిగింది. టోస్టర్ ప్యాకింగ్ అనేది చాలా బాగుంది. మనకు లోపల ఒకటి బుక్లెట్ ఇచ్చారు. ఇందులో టోస్టర్ మనకు యూజ్ చేయడం ఎలా అనేది విధానం అనేది వే ఆఫ్ యూజింగ్ వాటి పార్ట్స్ గురించి వివరంగా ఉంది. ప్లస్ వాటితో పాటు ఒకటి వారంటీ కార్డ్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ చూసారా, మనకు ఎటువంటి డ్యామేజెస్కి అవకాశం లేకుండా మనకు 2 సైడ్ కూడా కవరింగ్ అనేది ఉంది. దీంతో పాటు మాకు 1 ఇయర్ వారంటీ అనేది ఇచ్చారు. ఇది 750 వాట్స్ అని చెప్పాను. 2 స్లైసర్ చూడండి, 2 స్లైసర్స్ ఉన్నాయి విత్ ఆటోమేటిక్ పాపప్. ఇక్కడ సైడ్కి మనకు క్యాన్సల్ బటన్, డెఫ్రోస్ట్, రీహీట్, బ్రౌనింగ్ కంట్రోల్ బటన్స్ ఇచ్చారు. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు పవర్ సప్లైకి కనెక్ట్ చేసుకోవడానికి 3 పిన్ ప్లగ్ అనేది అటాచ్ అయి ఉంది. 2 బ్రెడ్ స్లైసెస్ని నేను తీసుకుంటున్నాను. స్లైసెస్ అనేవి రోస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రోస్టర్ కంట్రోల్ బటన్ ఉంది కదా, ఇది నేను 1 మీద పెట్టాను. ఒకవేళ మీకు మధ్యలో ఆపాలనుకుంటే క్యాన్సల్ బటన్ని ప్రెస్ చేస్తే టోస్ట్లు బయటికి వచ్చేస్తాయి. ఇక్కడ నేను స్లైసెస్ని రోస్ట్ చేయడానికి 1 నెంబర్ మాత్రమే ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఇది ఆటోమేటిక్ పాపప్ అన్నాను కాబట్టి బ్రెడ్ అనేది రోస్ట్ అయ్యాక ఆటోమేటిక్గా మనకు స్లైసెస్ బయటికి వచ్చేస్తాయి. ఇక్కడ నేను కొంచెం పల్చగా ఉన్న స్లైసెస్ని వాడాను కాబట్టి బార్డర్స్ మనకు అక్కడక్కడ కొంచెం బ్లాక్ అయిపోయాయి. మీరు కావాలనుకుంటే బేకరీలో దొరికే బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది ఫ్రెష్గా మనకు రెడీమేడ్ టోస్ట్ కంటే కూడా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే చూడండి, లోపల మనకు బ్రెడ్ పీసెస్ కొన్ని అక్కడక్కడ పడి ఉన్నాయి. సో సైడ్కి దీనికి మనకు ఒకటి వీళ్ళు ట్రే అనేది ఇచ్చారు. ఇది మనం స్లైడ్ చేసుకోవచ్చు. ఇలా మెల్లగా ట్రే అనేది స్లైడ్ చేసుకుంటే మనకు ఏవైతే బ్రెడ్ పీసెస్ అయినా ఏవైనా కూడా మనకు ఇందులో ట్రాష్ అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్తో మనము దీన్ని క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. సో టోస్టర్ అనేది మనకు ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇలా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మనము 1 నంబర్ వాడితే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ స్లైస్కి కొంచెం టైం పట్టినా కూడా సెకండ్ స్లైస్కి వచ్చేసరికి ఇంకొంచెం టోస్టర్ అనేది హీట్ అయిపోయి ఇంకా బ్లాక్గా అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో బెటర్ టు యూజ్ 1 నంబర్ ఓన్లీ. సెకండ్ నంబర్ కనుక యూజ్ చేస్తే మొత్తం చార్కోల్ లాగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బహార్ అందాజ్.